థ్యాంక్ యూ మధు, సచ్ ఏ బ్యూటిఫుల్ రీడింగ్. సో అర్థమైంది కదా, మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ, ఇప్పుడు వాటర్ అనుకోండి, వాటర్ ప్లాంట్ కింద కావాలి క్లోరోఫిల్. ఓకే, వాటర్ తీసుకొని క్లోరోఫిల్ తో మనకి ఫుడ్ ప్రిపేర్ అనేది చేస్తున్నాం అనమాట. అలాగే మనం కుకింగ్ కానీ ఏ వెజిటేబుల్ తీసుకున్నా, అందులో కంప్లీట్ గా ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మనకు ఉండేది వాటర్ అన్నమాట. సో ఈ వాటర్ తోని మనం ఎందుకు ఇంత మ్యాజికల్ గా చెయ్యాలి అని అంటే, ఫస్ట్ మనం తెలుసుకున్నాం కదా ఎందుకు ఇంపార్టెంట్ మనం తినేటువంటి ఆహారానికి మనం ఎందుకు అంత కృతజ్ఞతలు ఇవ్వాలి అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఐజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇప్పుడు మీరు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం డాక్టర్ డి డిస్పెంజర్ బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ దాంట్లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, అబ్జర్వర్ ఎఫెక్ట్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక వస్తువుని కానివ్వండి, ఒక ఫుడ్ని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఘన పదార్థం కానీ, సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, ఏదైతే మనం చూస్తామో కొన్ని సెకండ్స్ విత్ ఫోకస్, దాని యొక్క ఎనర్జీ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అనమాట. అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో మనం చేసేది రేపు ఈ క్వాంటమ్ హీలింగ్ లో క్వాంటమ్ ఎనర్జీతో పాటు మనం చేసేది రేపు అదే అన్నమాట. ఏంటంటే మన కృతజ్ఞత భావాన్ని ఫోకస్, అందుకే మన ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ అటెన్షన్, అటెన్షన్ ఎక్కడికి వెళ్తుందో ఎనర్జీ కూడా అక్కడికి వెళ్తుంది. అది పాజిటివ్ కానివ్వండి, మంచి విషయం కానివ్వండి, లేకపోతే ప్రతికూలం అంటే నెగటివ్ విషయం కూడా కానివ్వండి. కానీ మనం ప్రతి ఒక్కటి కృతజ్ఞత భావంతో అనుభవించాలి అంటే దాని ముందు అది ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం చిన్నప్పటి నుంచి తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దాని మీకున్నటువంటి శ్రేమ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా సంకల్పం చేసే ముందు, ఇప్పటికి కూడా విలేజ్ లో ప్రతి పని చేసే ముందు, పొలాలు స్టార్ట్ చేసే ముందు, దేనికైనా ఫామ్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ అందులో గ్రాటిట్యూడ్ తో పాటే చేస్తారనమాట. పూజ అనేది ఒక విధి అనేది ఉంటుంది, అందులో వాటర్ అనేది ఉంటుంది అనమాట. మనం ఒక్కరమే కాదు, వరల్డ్ లో ఏది తీసుకున్నా వాటి ప్రకారం ఒక రిచువల్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే క్వాంటమ్ గా డైరెక్ట్ ఇలా అబ్జర్వర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇలా కాకుండా అది చేసే విధానాన్ని మన యొక్క హ్యాబిట్ మేకింగ్ లో పెట్టేశారనమాట. కానీ ఈ రోజులలో మనం చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం. ఈజీక్వల్ ఎంసీ స్క్వేర్ అనేది ఉంటుంది కదా, ఎంతమంది గుర్తుంది? మన ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో ఆ ఎనర్జీ అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఆటమ్స్ లెవెల్ నుండి దాని యొక్క మాలిక్యూల్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. అందుకోసమనే మన యొక్క కృతజ్ఞత భావాన్ని, ఇప్పుడు నేను అన్నానుగా మెడిసిన్ తీసుకుంటే అప్పుడు మీరు ఇంకేమీ అవసరం లేదు, ఓకే థ్యాంక్ యూ దట్ ఐఎమ్ హీలింగ్ లైక్ ఏ మ్యాజికల్ మిరాకిల్ అనేది ఒక్క చెప్తే చాలు. మనం క్రీమ్ పెట్టుకున్నాం, అందులో కూడా వాటర్ ఉంటుంది, థ్యాంక్ యూ ఫర్ మై బ్యూటిఫుల్ క్లీన్ అండ్ క్లియర్ స్కిన్. షాంపూ వాడుతున్నారు రైట్, అందులో కూడా వాటర్ ఉంటుంది, థ్యాంక్ యూ మై బ్యూటిఫుల్ లాంగ్ హెల్దీ హెయిర్. మనకి ఏం కావాలో అదే అనమాట. అలాగే మనం ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు కూడా, ఆహారాన్ని కట్ చేసినప్పుడు, ఏ ఇంగ్రీడియంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా, ఇప్పుడు అంటే ఇన్ని ప్రాక్టీస్ల ద్వారా మ్యాజిక్ టెస్ట్ అనేది వస్తుంది అనమాట. ప్రతి ఒక్క దాన్ని కూడా నేను ఎప్పుడు మ్యాజిక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఇక్కడ ఎవరైతే ఉన్నారో సీనియర్ ప్రాక్టీషనర్, విజువలైజేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం దాని ద్వారా మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు కూడా ఈ యాక్టివిటీ క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారానే చేస్తున్నాం. ఎందుకంటే బీయింగ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ మూమెంట్ కి, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బీయింగ్ ఎట్ దట్ మూమెంట్ అనేది అన్నమాట. ఏ యాక్టివిటీలో నెమ్మదిగా అంటే వెంటనే తీసుకుంటే, సో మనం అంటే గ్రాటిట్యూడ్ అనేది ఇక్కడ మ్యాజిక్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు అందరికి మీకు అర్థమైంది, మీరు ఎంత పోర్ చేస్తారు, లైక్ వాటర్ని ఎలా కూరల మీద ఎలా యూజ్ చేస్తారో, కర్రీస్ మీద ఏదైనా కలిపేటప్పుడు ఎలా వాడతారో, ఇప్పుడు మీ యొక్క గ్రాటిట్యూడ్ ని మ్యాజిక్ టెస్ట్ రూపంలో కానివ్వండి, దాన్ని అబ్జర్వ్ అంటే దాన్ని చూస్తూ తినడం ద్వారా కానివ్వండి, మీరు ఎంత ఫోర్ చేస్తే అంత మిరాకిల్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది యాజ్ ఏ థ్రెడ్ అన్నమాట, అది ఒక థ్రెడ్ లాగా వర్క్ చేస్తుంది. ప్లస్ దాంతో పాటు అబ్జర్వర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట. అందుకోసమనే రేపు మన యాక్టివిటీ ఏంటంటే, మీరు ఏదైనా తినేమంటే తాగనివ్వండి, వాటర్ కానివ్వండి, ఏదైనా వాసన వస్తుంది అనుకోండి, ఏదైనా కానివ్వండి, అదేకమైన దృష్టి, ఒక ఫోకస్ అనేది పెట్టాలి అన్నమాట. ఎందుకంటే
మీరు ఏదైనా చేస్తున్నప్పుడు కూడా దానికి జస్ట్ సే థ్యాంక్ యూ నరిషింగ్ మీ అండ్ హీలింగ్ మీ. అంటే నువ్వు నన్ను హీల్ చేస్తున్నావు, నన్ను నరిష్ చేస్తున్నావు. తెలుగులో నరిష్మెంట్ అంటే ఓకే, నరిష్మెంట్ అన్నమాట. అంటే పోషిస్తున్నావు, లేకపోతే అమృతం లాగా వర్క్ చేస్తుంది అనేటువంటి ఒక పదాన్ని ఓకే, థ్యాంక్ యూ, నువ్వు అమృతం లాగా పనిచేస్తున్నావు. రేపు ఏ ఆహారం కానీ వాటర్ కానీ అలా కాకుండా కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ, ఐ ఎంజాయ్ ద పర్ఫెక్ట్ వర్డ్ వాడచ్చు అనమాట. మార్నింగ్ లేస్తేనే లైక్ డే కానివ్వండి, ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ కానీ ఇలా కూడా వాడచ్చు. లేకపోతే థ్యాంక్ యూ యూనివర్స్, ఐ హ్యావ్ ద మార్నింగ్ స్టార్ లైక్ ఎనర్జీ అండ్ ఐ స్లీప్ లైక్ ఏ బేబీ. మీరు రాత్రి పడుకునే ముందు వాటర్ తాగుతున్నారు అనుకోండి, ఐ స్లీప్ లైక్ ఏ బేబీ. బేబీస్ ఎలా పడుకుంటారు రైట్, అలా అన్నమాట. అంటే ఏదైనా కానివ్వండి, ఈవెన్ మీరు కుక్ చేస్తున్నప్పుడు, రేపు కుక్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ, ఎందుకంటే వాటర్ అనేది కంప్లీట్ గా ఉంది. మసర ఏమటో దీన్ని ఒకటి షేర్ చేస్తాను. ఎందుకంటే తను వాటర్ మీదనే మసర ఏమటో అనే జపాన్ సైంటిస్ట్ తను ప్రయోగాలు చేశాడనమాట. అంటే వాటర్ ఇంటుందని మనకు ముందు నుండే తెలుసు, మన పురాణాలు ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఎందుకంటే వాటర్ ని మనం దేవతా రూపంలో పూజిస్తాం. బట్ సైంటిఫిక్ గా కూడా ప్రతి ఒక్కరు ఆ దాన్ని ఒప్పుకోవాలి కదా. అలాగే ఈ దాంట్లో మ్యాజిక్ ఇంగ్రీడియంట్ దాంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కూడా ఆహారంతో రైస్ ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు అని. రైస్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలంటే, మీరు వండినటువంటి ఆహారం దానికి కాకపోతే ఒక టూ డేస్ తీసుకోండి. ఒక 3 సేమ్ జార్స్ తీసుకోండి. జార్స్ క్లీన్ గా ఉన్నటువంటి జార్ లో మనం రైస్ ఉడికిస్తాం కదా, దాన్ని ఒక్కొక్క స్పూన్ వేసి కొంచెం వాటర్ వేసి ఒక దాని మీద థ్యాంక్ యూ నోట్ అంటే దానికి దూరం తీసుకెళ్లి దాంతో ప్రేమగా ఉన్నటువంటి వర్డ్స్ తోనే మాట్లాడాలి అనమాట. అంటే రైస్ నువ్వు ఎంత బాగున్నాను, ఇవాళ నాకు ఫీల్ అవుతుంది, లేకపోతే నీ జీవితంలో జరిగినటువంటి కేవలం మంచి విషయం